అమ్మా చికెన్ తీసుకురానా? చికెనా? ఉమాదేవికి ఇష్టం కదా. తీసుకురా. ఉమా లేమ్మా, అన్నం తిందు గాని. ఇదిగో. నాకు ఆకలి వేయటం లేదు. వద్దత్తయ్యా. ఆకలి అయిపోవడం ఏంటి, తిను. అరే సరిగ్గా కలుపుకుని తిను. బాగుందా? ఇంకొంచెమైనా? ఇంకొంచెం. పెద్ద పెద్ద ముద్దలు కలుపుకుని తినాలి. అమ్మా అన్నం పెట్టమ్మా. వస్తున్నా. చారు, అన్నం. ఇదేంటి? పెరుగు. పెరుగా? మరి చికెన్ ఏది? చికెన్ అయిపోయిందిరా. అయిపోయిందా? నువ్వు చికెన్ తిన్నావు కదా, మొత్తం అదే తినేసిందా? అబ్బా తింటే తిందిలేరా, దానికోసమేగా తెచ్చావు. తెస్తే ఒక్క ముక్క ఉంచకుండా మొత్తం తినేస్తుందా? అబ్బా పాపమది పొద్దున్నుంచి ఏం తినలేదురా, నేను బలవంత పెడితేనే తింది. నువ్వు బలవంత పెడితేనే ఎంత తిందంటే కావాలని తింటే ఇంకెంత తింటదో. పప్పు చారు ఉందిగా, తినొచ్చుగా. దానికేమో చికెన్, నాకు పప్పు చారా? చూడు ఎలా చూస్తుందో, చికెన్ అంతా తినేసి మళ్ళీని. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మీ ఇంట్లో ఉండను. ఇంటికి వెళ్తావా? ఎల్లు. మీ నాన్న ఎప్పుడు వస్తావా అని చూస్తున్నారు. కనపడగానే కర్రెచ్చి కాళ్ళు ఎరగొట్టేస్తారు, వదిలిపోతుంది. ఒక్క పూట చికెన్ తినపోతే ఏమైందిరా? పాపం ఎందుకురా ఇప్పుడు కూడా దాన్ని అలా ఏడిపిస్తావు? ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? టీవీ చూడకపోయావా? ఏమైనా చేసి పెట్టినా? మీకు గప్చుప్ చేయడం వచ్చా? గప్చుప్పా? అవునత్తయ్య, కాలేజ్ సెంటర్లో గప్చుప్ బండి ఉంటుంది, ఎంత బాగుంటాయో. ఏమోనమ్మా, అవన్నీ నాకు రావు. అత్తయ్య, నేను వెళ్ళి గప్చుప్ తినేసిరానా? అమ్మో వద్దమ్మా, మీ నాన్నకి తెలిసిందంటే తిడతాడు. వద్దమ్మా, వద్దొద్దు. ఇలా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి అత్తయ్య? ఇంకో 4-5 రోజులుంటే మీ నాన్నకి కోపం తగ్గిపోతుందిలే. అప్పుడు దాకా ఇంట్లో ఉండమ్మా. ఉండు, నీకేమైనా చేసుకొస్తానుండు. ఏంటి లాచు? గప్చుప్. తేనండి, మీకోసం అంత దూరం నుంచి బండి నెట్టుకొచ్చా. నా కోసం వచ్చావా? మీ బావగారే పంపించారు. నా బావా? అవునమ్మా, మీరు ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పి నేను బయలుదేరే వరకు చంపేస్తాను. అవునా? ఆపుకు, వే. అయ్యో, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. సూరిబాబు గారు ఇస్తారన్నారు, మీరు తినండి. సూరి ఇస్తారన్నాడా? అవునమ్మా. అయితే నాకు బెల్పూరి కూడా కావాలి. తినండి. సూరిబాబు గారు చెయ్యి, మీ నోరు చాలా పెద్దవండి, తినండి. బావా, ఒకసారి ఫోన్ ఇవ్వా, సునీతతో మాట్లాడాలి. సునీతగా ఇంకెవరికన్నా? సునీతకే బావా, నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయంట. ఇందులో సునీత నెంబర్ లేదు. చివర్లో జెండు బాబు ఉంటుంది చూడు. జండు బామా? అస్తమానం ఫోన్ చేసి చంపేస్తున్నా, దానికి ఆ పేరు పెట్టానులే. సునీత, నేను ఉమాని. అవునా? ఫోన్కా? సరే. ఏంటి, ఏమైంది? నా రిజల్ట్ నా ఫోన్కే మెసేజ్ వస్తుందంట. నా ఫోన్ లేదుగా, సిమ్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకే, ఏదో చదివేసి ఎగ్జామ్ రాసిందే అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకు, నువ్వు ఫెయిల్ అయిపోలే. నీకెలా తెలుసు? తెలిసేంతే, 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మా తల్లే, నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలన్నీ అయిపోతాయి. చెప్పు బావా, నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఫోన్కి మెసేజ్ వచ్చింది, చూసుకో. నిజమే, ఈ సిమ్ నాదేనా? ఆ ఫోన్ కూడా నీదే. ఈ ఫోన్ నాకేనా? అవును. టచ్ స్క్రీన్ భలే ఉంది, థ్యాంక్స్ బావా.
థ్యాంక్స్ చెప్పి తినేసి పడుకోవడం కాదు, ఇంట్లో పనులు కూడా చేయాలి, అర్థమైందా? అబ్బా ముగ్గు భలే వచ్చింది కదా. ఈ ముగ్గుల పోటీలో వేస్తే నాకే ఫస్ట్ ప్రైజ్. పద పువ్వులు కోసి గొబ్బెమ్మలు పెడదాం రా. నేను రాను. పోవే కుళ్ళు ముద్దానా. మళ్ళీ నేను మొదల ఇట్టెక్కడికి రా మళ్ళీ? దాని ముగ్గు మీద గొబ్బెమ్మలు పెడతాను చూడు. ఇది గొబ్బెమ్మ కాదు, గొబ్బ అమ్మమ్మ. అయ్యో మీ అక్కేదే. లోపల పూలుకొస్తుంది. వచ్చా అమ్మదేవి, నీ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చా, దా వచ్చి తీసుకో. ఏంట్రా ఏం చేసావురా? ఆకరా కంపెదవా, చంపేస్తాను నిన్ను. చంపుతానంటే ఆగుతారు మరి. మూడు పెంటదవా. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, ఏంటే? సూర్య ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడే? నా ముగ్గు మీద కోడి పెంట వేసేసాడు. అయ్యయ్యో, ఏడాడు పిలుచుకురాపో. వెళ్ళిపోయాడు సచ్చునుడు, మొత్తం పాడు చేశాడు. పోనీలే, నేను సాయంత్రం నీకు మళ్ళీ మంచి ముగ్గేసి పెడతానులే. అవతల పనులున్నాయమ్మా, నేను వెళ్తాను. అత్తయ్య మిమ్మల్ని. ఇంట్లో పండగ పనులన్నీ అలాగే ఉన్నాయే, నువ్వేమైనా చేసి పెడతావా నాకు? నీ ముగ్గు తర్వాత వేసి పెడతాలే. సరిగ్గా వేయవే, మొత్తం అంటించేస్తున్నావు. నేనేం అంటించట్లేదు, మీరే వణుకుతూ అంటించేసుకుంటున్నారు. నా చెయ్యేం వనకటం లేదు, సరిగ్గా చూసి తగలడు. సర్లేండి. ఏమిటే మనోరాల ముఖం అలా పెట్టుకున్నావు? సూర్య నా కోడి పెంట పైన ముగ్గేశాడు. ఛీ, నా ముగ్గు పైన కోడి పెంట వేసేసాడు. పోన్లేవే, నిన్ను ఏడిపించడానికి ఏదో సరదాగా వేసి ఉంటాడు. అవునా, సరదాగానా? నా నెయిల్ పాలిష్ నాకు ఇచ్చే. ఉండవే బాబు, ఇంకా 2 వేళ్లున్నాయి. వాటికి సున్నం రాసుకో. అడుగుతుంటే ఇవ్వచ్చు కదే. నేను ఇవ్వను, ప్రతిదానికి సూర్యుని వెనకేసుకొస్తుంది. నాన్నగారు వచ్చారు, ఈ టీ తీసుకెళ్ళివ్వు. నేను ఇవ్వను, నువ్వే ఇచ్చుకో. మీ అందరికి చెప్పడం వేస్ట్, ఆడి పని నేనే చెప్తా. మరి అది రామని ఎక్కడికో బయలుదేరుతున్నాడు. ఏరా బుజ్జిగా, ఉమాదేవితే నీ పెళ్ళి అంట కదా? అమ్మ చేసుకోమందిరా. అమ్మ చేసుకోమందా? అప్పుడే పెళ్లి కల వచ్చిందిరా నీకు. ఎక్కడికి వెళ్తున్నావురా? అమ్మ కూరగాయలు తెమ్మంది. కూరగాయలుగా? ఇంట్లో అమ్మ ఉన్నారా? పెరట్లో ఉంది. సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. వస్తానురా. ఎరా బుజ్జిగాడు ఉమాదేవిని పెళ్లి చేసుకుంటున్నాడా? చేసుకోడరా. మరి ఇప్పుడే కదా అన్నవాడితోటి మన ఇద్దరు సంబంధం చెడగొట్టేస్తాం కదా ఇప్పుడు. ఏంటి మన ఇద్దరం ఈ సంబంధం చెడగొడుతున్నావా? అంటే నేను కూడానా? నువ్వు కూడా రా బాబు. ఏ రా. అరే బాబు, రే 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 ప్లీజ్ రే రే రే. అయ్యి బాబు, అరే బుచ్చిగడలు అమ్మ నాకు అసలే పోయారా, నన్ను వదిలేరు, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళలేదు రా, నేను ఉన్నా కదా. తెంగ రోడ్లు కాకుండా తెలుగుగా సమాధానాలు చెప్పు. రే ఏంటి ఆ దంచుడు పసుపు అంత కింద పోతుంది. సరిగ్గా చేయలేవు. చోకుల మీద ఉన్న శ్రద్ధ పని మీద ఉండదా? సరిగ్గా చేయి. ఒరే రంగా, ఎంతసేపు ఒడ్లు ఏరడం? త్వరగా కానీ. ఒక పని మీద ఉంటావా? మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు? త్వరగా కానీ. ఏం సార్ ఇటు వచ్చావు? బుజ్జిగడ్డి చూసి వెళ్దామని వచ్చామండి. మేము వాడు ఫ్రెండ్స్ కదా. ఏంటి, వీడు కూడా మా బుజ్జిగడి ఫ్రెండా? ఇది నాకంటే క్లోజ్ ఫ్రెండ్ అండి మీ వాడికి. బాగా క్లోజ్ చెప్పండి. అవునండి, బుజ్జికి ఉమ్మకి పెళ్ళి అంట కదా, పనులు కూడా మొదలెట్టేసినట్టున్నారు అప్పుడే. ఒరే రంగా, కుర్చీలు తీసుకొచ్చివి. ఏమంటున్నాడు మీ మావయ్య? ఏముందండి, మీ సంబంధం అనేసరికి ఆయనకి ఆనందంతో ముడ్డి మీద కొట్టాకట్లేదు. అప్పో సొప్పో చేసినా సరే పెళ్లి చేసేయాలంటున్నారు. అదేంటి, మీ మావయ్య దగ్గర డబ్బులు లేవా? ఎక్కడ ఉంటాయండి, ఉన్న పొలాలన్నీ తాకట్టెట్టి సూర్యంత అప్పులు చేస్తేని మా నీటి దగ్గర 50,000 అప్పు చేశారు, కావాలంటే అడగండి. అవునవును చేశారండి, ఇప్పుడే వందిచ్చి వచ్చానండి. మరి మా వాడికి 25 ఎకరాల కట్నం ఇస్తానన్నాడు. అలా అన్నారా? ఏ వందలేండి, ముందు పెళ్ళి అయిపోతే మెల్లగా ఎప్పుడప్పుడు ఇస్తారులేండి. అయినా ఇలాంటి అడ్డమైన అదవాళ్ళ దగ్గర అప్పు ఉండే కంటే సొంత ఇంటి దగ్గర అప్పు ఉండడం గౌరవమే కదండి. అయినా డబ్బులు దేవుందులండి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. మా మాయ దగ్గర ఎప్పుడు ఉండవు అనుకోండి. కానీ ఇంత అందమైన అమ్మాయి మళ్ళీ దొరుకుతుందండి మీకు. అదేంటి, పిల్ల చామంచాయే కదా? చామంచాయ ఇంకేమన్నా, పిల్ల ముత్యంలో విలవల మెరిసిపోతుంటని మీరు ఈ మధ్య చూడలేదేమో. అది చొక్కాని ఎక్కడేసుకొని రోడ్డు మీదకి వచ్చిందంటే చూసినట్టు ఎవడన్నా అడ్డంగా ఆగిపోవాల్సిందే. కావాలంటే ఇన్ని అడగండి. ఏరా? అవునండి, నేను కూడా ఒకసారి ఆగిపోయాను. అంటే అది చొక్కా నిక్కర్లు వేసుకొని తిరుగుతుందన్నమాట. ఎక్కడంటే మరి చిన్న కాదనుకోండి. ఎరా ఇక్కడ దాకా ఉంటాయి కదరా? ఇక్కడ వరకు ఉంటాయండి. అక్కడి వరకునా? అంటే మీకు ఏంటంటే భయం వేస్తుంది, కానీ చూడడానికి బాగానే ఉంటుందిలేండి. ఎంతైనా ఆడపిల్ల ఎక్స్పోజింగే కదండి అందం. ఎక్స్పోజింగే కదండి, ఎక్స్పోజింగే. అయినా ఈ కాలంలో ఇవన్నీ మామూలేనండి. ఆడపిల్లలు బాగా ఫాస్ట్ అయిపోయారు. సినిమాలు షికార్లు ఉంటే తిరగడం తప్ప ఇంటి పట్టు పెద్దలకు సాయం చేద్దాం ఒక్కరికి లేదు. అయ్యో అంటే ఉమాదేవి గురించి కాదండి, ఈ కాలం అమ్మాయిల గురించి చెప్తున్నాను. మరి ఉమాదేవి పొద్దున్నే లేచి పనులన్నీ చేస్తుందా? లేస్తే ఎందుకు చేయదండి? కానీ పాపం అది ఇంటర్నెట్లో సినిమాలు చూసి పడుకునేసరికి రాత్రి 12 అయిపోద్దండి. నేను పొద్దున్న ఏం లేస్తా చెప్పండి. పోనీ వంట చేయడం అన్నా వచ్చా? అయ్యో వంట చేయడం ఎందుకు రాదండి, దానికి వంట చేయడం అంటే ప్రాణం. కానీ అలా అమ్మే చేయనవద్దు పాపం. ఏ ఎందుకు?
మొన్నసారి వంట చేత రెండింటిలోకి వెళ్ళి గ్యాస్ లీక్స్ వేసిందండి. సిలిండర్ పేలిపోయి పెద్ద పెద్ద శబ్దాలు చుండీలు అంతా కాలి బూడిదైపోయిందండి బాబు. వాళ్ళ అమ్మ అదృష్టం పోటీ బతికిపోయింది కానీ లేకపోతే పోయేదే. ఓనది వండిన వంటనా బాగుంటుందా అంటే అది వండిన వంట అది కూడా తిందో, కానీ ఇటుసారి తిన్నాడు. తిన్నానండి. ఎలా ఉందిరా? కూర ఉడకలేదు, తాలింపు మాడిపోయింది. నేను తిన్నాను కానీ కుక్కలు కూడా తినవండి. చిచి కానీ మీరు అయ్యే తినాలండి. ఈ వయసులో అలాంటి తింటేనే కదండి ఆరోగ్యానికి మంచిది. పోన్లే, నేను చెప్పిన మాటైనా వింటుందా? అయ్యో ఎందుకు విందండి, వాళ్ళెవరే మీరు? ఉమాదేవికి పెద్దలంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద అనుకుంటున్నారు? అసలుకే పెద్దల్లో వయసు వచ్చాక ఎవరు పనులు చేసుకోలేరు, ఇంట్లో కూర్చొని బోరు కొట్టేస్తుంది. అది అందరూ వృద్ధాశ్రమంలో పడేసాం అనుకోండి, ఎవరు బతుకులు బతుకుతా ఉంటారు అంటా ఉంటుంది. ఇప్పుడు ఇంత చిన్న వయసులో అంత పెద్ద రకంగా ఆలోచిద్దాం అనుకుంటున్నారు. కాబట్టి అడగండి ఏరా. అదే అవునండి. వాడేం చెప్పక్కర్లేదు, నాకంతా అర్థమైంది. అవునులేండి, ఎవరో చెప్పడం ఎందుకు, పెళ్ళాక కలరా మీరే చూస్తారు కదా. ఎందుకేమో ఉమాదేవికి ఎన్ని కథలు బంగారం పెడతా అనుకుంటున్నారండి? బంగారం లేదు, బాత్ గుడ్డు లేదు. ముందు లేవండి ఇక్కడ నుంచి. అవునులేండి, పెళ్ళోళ్ళు మీకు చాలా పనులు ఉంటాయి. వెళ్ళండి. నువ్వు పదరా. మళ్ళీ పెళ్ళే కలుస్తాను. ఉంటా అండి. ఉండిపో మరి, వచ్చేస్తావే. గారు మీకోసం వార్త చెప్పనా? ఇంట్లో నాన్నగారు లేరుగా, లేరు. బుజ్జిగారితో మీ పెళ్లి తప్పిపోయింది. అవునా? ఎలా? మీ బావగారే చెడగొట్టేశారంట. నీకెలా తెలుసు? అయ్యా, ఆ ఇంట్లో కూడా పనిచేసేది నేనే కదా, నాకు తెలియదా ఏంటి? అది చెప్పడానికి ఇంత దూరం పరిగెట్టుకుంటూ వచ్చాను. నిజమా? ఆ. థ్యాంక్ యూ సక్కు, థ్యాంక్ యూ. ఏంటి ఏం జరిగింది? బావా ఆ బుజ్జిగాడి సంబంధం చెడగొట్టేశాడంట. అవునా, బాగా అయింది. ఉమ్మంటే వాడికి ఎప్పుడూ ఇష్టమే. నేను చెప్పానా వాడు ఎలాగైనా ఈ సంబంధం చెడగొడతాడు అని? పిచ్చేదవా, ఇదంటే వాడికి ఎప్పుడూ ఇష్టమే. ఏంటమ్మా వనకొచ్చినట్టు అలా ఊగిపోతున్నావేంటి? కూర్చుని నడిచేస్తున్నారండి మీ అమ్మమ్మ గారు. నువ్వు ఆగవే, మార్నింగ్ వాకర్రా. ఇలా చేస్తుంటే సన్నగా నాజుగ్గా అవుతారట, టీవీలో చూసుకున్నాను. టీవీలో అలాగే చెప్తారులే, తిను. దీన్ని ఆపేవే బాబు. అయ్యో బాబోయ్, చూసావా ఎంత సన్నగా అయ్యాను. మీరు నేను సన్నబడ్డట్టేలేండి. చూసావరా? అదే లేదులేమమ్మా, చూడని సనపాటు తాతయ్య కూతురు నమ్మేస్తారు. ఊరుకోరా మరి నువ్వు. ఆగరా బాబు, అసలే దీన్ని ఆపలేకపోతున్నావు. రేపటి నుంచి పెళ్లి సంబంధాలు చూడమంటది. అబ్బా మీరు ఉండండి. అమ్మాయి ఉమా, ఎక్కడున్నావే? ఉమా, ఏం చేస్తున్నావు? మిమ్మల్ని చూస్తూ పడిపోయా. ఉమా, బావొచ్చాడు, టీ తీసుకురా. బావా టీ. అబ్బా అసలు మరదలం అంటే నువ్వేనే, దా కూర్చో. ఇదో అమ్మా. ఇగో చికెన్ పకోడీ. హాయ్. ఇప్పుడు 9th క్లాస్ కదా, 2 సంవత్సరాలు అవుతాను. ఈలోపు తిని బాగా లావు, తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఇది మొత్తం నీకే, తినే, దానికి ఒక్క ముక్కడే ఓకు. అలాగే. సరే అమ్మా, 9కి వెళ్తాను, త్వరగా వచ్చేయ్. అలాగేరా. మొత్తం ఎతికితే ఒక్క ఫోటో దొరికింది ఉమాదేవిది. చిన్నప్పుడు భలే ఉందిరా ఉమాదేవి. అది ఉమాదేవి కాదా, పక్కది ఉమాదేవి. మరి ఇదేవర్రా? అది మనమే. చిన్నప్పుడు మా అమ్మ నాకు గణేష్ ఫోటో తీసిందిలే. ఇప్పుడు అది కాదురా, అర్జున్కి ఉమాదేవి ఫోటో కావాలి. అడుగుదామంటే వాళ్ళకి మాకు మాటలు లేవు. ఎలారా? ఎందుకే ఇడు ఉఫ్ఫన లోపల ఫోటో తీసేస్తారు కదా. ఎలా నీకు ఫోటోలు తీయడం వచ్చా? బల్లెటుడివే, రాజమౌళి సినిమాలు తీయటం వచ్చా అన్నట్టు అడిగేవరా? అయితే ఇంకా పద. పద పద, చూపిస్తా. ఊదేద్దు గాని. నా ఫ్రేమింగ్ ఏంటో చూపిస్తా. తీరా తీరా వెళ్ళిపోయిందిరా. తీకుంటే ఏం చేస్తున్నావు బే? ఇది ఎప్పుడు వస్తుందో ఏంటో. ఉండండి రా, ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారా? వద్దు రే, సత్యం. తీరా తీ, వచ్చింది, తీరా తీరా తీరా. స్మైల్ ప్లీజ్. నీ ముఖంతో పని చేస్తున్నావు. అంత రాజమౌళి అన్నావు. నేనేం చేయండిరా, రాజమౌళిదే మాత్రం రామ్ చరణ్ తెలియకుండా మగధీర తీయగలడా? ఏడ్చేవలే, అదే వెళ్తుంది పద. రెడీ రెడీ రా నీవు. ఇదిగో ఇప్పుడు అది గదుల నుంచి బయటకు వస్తుంది, రెడీ గుండు, అర్థమైందా? వచ్చేసింది వచ్చేసింది. రే ఈ ఫోటో చూడరా ఎంత బాగా వచ్చిందా. ఈ బొంద మా మామ ఫోటో పంపించాలా మురళిగాడికి? మెయిల్ వెళ్ళిపోయి ఉంటుందంట వాడికి. ఎప్పుడో వెళ్ళిపోయిందిరా, ఇంకో 2 నిమిషాలు అక్కడి నుంచి ఫోన్ వస్తుంది, చూసుకోండి. మురళిగడ్ స్కైప్ లోకి వచ్చాడు రా. ఎరా మురళి, మధ్య ఫోటోలు పంపించాను చూసావా? అయ్యే ఫోటోలు రా, ఒకటి కరెక్ట్ గా లేదు. ఈడే తీసాడా ఫోటోలు, బోగ్గాడు. హాయ్. సర్లేరా, ఎలాగ ఇక్కడికి వచ్చేస్తున్నావు కదా, వచ్చాక చూద్దుగాని అమ్మదేవిని. మంచి ఫోటో పంపించేసి కదరా. ఇది జస్ట్ ట్రైలర్ రా, వచ్చాక ఫుల్ సినిమా చూపిస్తాను. సరేరా, వచ్చాక కాల్ చేస్తాను. బాయ్. బాయ్. బాయ్ రా. బాయ్ బాయ్.
దగ్గరా అడిగారా మన కోనవరం కింగ్. మరి నేనురా. నువ్వు కోనవరానికి పెట్టిన డెంగూరా. హాయ్ రా సూరి, ఎలా మురళి రారా, ఇంకా నేనేమి ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. ఆహా. ఏంటో మొదలు చూడడానికి డైరెక్ట్గా వచ్చావా? మనం తీస్తే ఎవడైనా ఊడిపడాల్సిందేరా. ఆంటీ ఇంట్లో లేరా? ఊళ్ళోకి వెళ్ళిందిలే. ఎందుకు మదో గుర్తుందా నీకు? చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఆడుకునేవారు. ఎందుకు గుర్తులేదురా? చిన్నప్పుడు నేను మాదే మంచి ఫ్రెండ్స్, నువ్వు నేనే ఎనిమీస్. ఓ రోజు గుర్తుందా? వంట అయిందా? అయిపోయింది, వడ్డీ చేస్తాను. బాగుందా? బాగుందా? ఇంకొంచెం కావాలా? ఇంకొంచెం కావాలా? ఏయ్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. కొట్టానంటేనా? కొట్టానంటేనా? ఆగండి ఆగండి. ఆడుకోమని పంపిస్తే కొట్టుకుంటారా? ముందు ఎవరు కొట్టారో చెప్పండి. ముందు ఇదే కొట్టింది. ముందు వేడే కొట్టాడు. రే మురళి, నువ్వు చెప్పు. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. ఏం చూస్తున్నావు చెప్పు. అప్పుడు ముందు ఉమా నేను ఆడుకుంటుంటే సూరి వచ్చి ఉమా ఏం చేస్తుందో అలా చేశాడు. అప్పుడు ఉమాకి చిరాకు వచ్చి సూర్యని కొట్టింది. అప్పుడు మళ్ళీ సూరి ఉమాని కొట్టాడు. అయితే ఇద్దరిది తప్పుందన్నమాట. ఇద్దరు చేతులు పట్టండి. నువ్వు కూడా. నీకన్నీ బాగానే కూర్చున్నారా మురళి? ఇంకేంట్రా? సరే మీరు లాగించండి రా. అయితే ఓకే, షాప్ దగ్గర ఉండండి. వీటితో కాసేపు మాట్లాడు. ఓకేరా, ఓకే బాయ్. బాయ్ రా. బాయ్ రా. బాయ్. ఇంక చెప్పు, ఇంకెందుకు లేటు? పెళ్లి చూపులు చేస్తావా? చాలా తొందరలో ఉంటున్నావు. పద. దా, ఇక్కడి నుంచి చూద్దాం. చెప్తానండి. గోడ చాటు నుంచి చూపిస్తున్నాను. ఏం పెళ్లి చూపులు అనుకోకరే. డైరెక్ట్గా పెళ్లి చూపులు అని చెప్పి వెళ్ళావు అనుకో, మేకప్ ప్లేస్ బాగోలేనమ్మని కూడా అందంగా చూపించేస్తారు. అది ఎలా అనుకో, అమ్మాయి అసలు అందని తెలిసిపోద్ది. అయినా అమ్మదోకి ఏంట్లే, ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. ఏంటిది ఎంత న్యాచురల్గా ఉంది? చాలా మంచిదిరా. మా మరదలని చెప్పడం కాదు కానీ చాలా నిదానం. పెద్దలంటే చాలా గౌరవం కూడా. నానమ్మ, ఏంటి ఆ బట్టలు ఎందుకు తెస్తున్నావు? ఎందుకేమిటే ఆరేసిన బట్టలు తీయద్దా? తీయద్దు. తీస్తే నిన్ను ఉతికారేస్తాను. ఏమైందో దీనికి ఇవ్వాళ్ళ. అంటే దాని మూడు వాళ్ళు బాగున్నట్లేదు. లేకపోతే నాకు తెలుసులేరా, ఉమాదేవి అసలు ఏం మారలేదు. చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అంటే నీకు నచ్చిందా? నాకు చిన్నప్పటి నుంచి ఉమాదేవి అంటే ఇష్టమేరా. అయితే ఓకేనా? భజన మొదలెట్టినప్పుడు అనుకున్నా ఉమాదేవి వచ్చి మనకి పూజ చేసేస్తాను. చూస్తా ఉన్నాను రా, నాకు టైం వస్తుంది. అయ్యి బాబోయ్, ఈసారి పిల్లలతో కొట్టుతాడు రేడు. సునీతి నీ కోసం బెల్ల కొడుతుంది. నువ్వు పని చూసుకో. సూరి, సైకిల్ చైన్ ఊడిపోయింది, ఒకసారి వచ్చి పెట్టవా? పాపం రా, వెళ్ళి పెట్టరా అడుగుతుంది కదా. సూరి, సునీత, పోనీ నేను వచ్చి పెట్టనా? పళ్ళు రాలుతాయి. సూరి, రావా? ఏమైంది? చైన్ ఊడిపోయింది. అదే ఎలా ఊడింది? ఏమో, ఇక్కడ వచ్చేసరికి సడన్ గా ఊడిపోయింది. స్టాండ్
చెప్తా. థ్యాంక్ యూ సూరి. మంచి టైంకి వచ్చావమ్మా. అయ్యో నీ చేతులు కాయలు అంటుకుంది. ఏం పర్లేదు, నీ గుర్తుగా ఉంచుకుంటాలే. ఇదిగో నా చున్నీతో తుడుచుకో. ఓయ్ ఏం లేదే, సైకిల్ చైన్ ఊడిపోతే సూరి కనిపిస్తే పెట్టాడు అంతే. నేను అడిగానా? ముందు పద. బాయ్ సునీత, బాయ్. రేపు కలుద్దాం. ఏయ్ అది నా బెస్ట్ ఫ్రెండ్, దాని జోలికి వస్తే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేసుకోవే. అది నీ ఫ్రెండ్ అయితే నాకేంటి, ఇప్పుడు అది నాకు ఫిగర్. దాన్ని అమ్మాయికురాలు చేసి మోసం చేద్దాం అనుకుంటున్నావేమో. నేను దాన్ని నీకు పడనివ్వను. ఏంటో నువ్వు పాటనిచ్చేది, అది నాకు ఎప్పుడో పడిపోయింది. చూస్తా ఉండు, 4 రోజులు దానికి లపకలపక అయిపోద్ది. అంటే అంటే ఏంటో అయిపోయాక దాన్ని అడగవే, బాగా చెప్తుంది. ఏంటి నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు? అదా డైరెక్ట్ గా వెళుద్దామని. అవునా, మరి ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దాం? మాట్లాడుకుండు. ఏం చేద్దాం? సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి వెళ్దాం? ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది అలా వెళ్ళిపోతుంది? మన ప్రేమను జీర్ణించుకోలేకపోతుంది, అందుకే అంత కోపంగా వెళ్ళిపోయింది. అది కోపంగా వెళ్ళినట్లేదే, అసలు మన ఇద్దరిని పట్టించుకోకుండా చూసి చూడండి వెళ్ళిపోయింది. అలా ఎలా కుదురుద్దే? డౌట్ లేదు, ఏదో జరుగుతుంది. నువ్వు వెళ్ళండి కనుక్కొని రప్పావే. అది నాతో మాట్లాడలేదు. నువ్వు దాంతో మాట్లాడు. దానికి అంత ఉంటే నాకెంత ఉండాలి? దానికి బుద్ధి లేదు, నీకుంది కదే. నా కోసం మాట్లాడు ప్లీజే. ప్లీజ్ 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 ప్లీజ్. సరే. సారీ ఉమా, ఆ రోజు నువ్వు రమ్మన్నప్పుడు రాలేదు. వదిలేవే, అలాంటి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను. థ్యాంక్ యూ ఉమా. అయితే మనం ఎప్పుడులా ఫ్రెండ్స్లా ఉందామా? ఉండొచ్చు, కానీ నాకు ఈ మధ్య టైం అసలు సరిపోవట్లేదు. చూద్దాం. ఏయ్ నీకొకటి చూపించాలి. ఎలా ఉంది కొత్త కిచెన్? భలే ఉంది. ఎక్కడిది? గిఫ్ట్. ఇదిగో ఇచ్చాడు. అబ్బా ఎన్ని కలర్స్! భలే మేకప్ వేసుకోవచ్చు కదా. ఇది కూడా గిఫ్టేనా? ఎవరిచ్చారు ఎన్ని గిఫ్ట్లు నీకు? ఇంకా ఇంట్లో బోల్డ్ అని గిఫ్ట్స్ ఉన్నాయి తెలుసా? ఎవరిచ్చారో చెప్పవా ప్లీజ్? నీకు నీ బాయ్ ఫ్రెండ్ ఆ సూరిగాడు గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదా? ఆడో వేస్ట్ గాడు, వాడు నీకెప్పుడు గిఫ్ట్స్ ఇవ్వాలి?